అందరు నాతో పాటు చెప్పండి ఒకసారి. ట్రూత్ ఫర్ యూత్, ట్రూత్ ఫర్ యూత్. మళ్ళీ ఒకసారి. మీరు అందరు యూతేనా? నాకేమో డౌట్ వస్తుంది మరి. అంటే యూత్ అంటే కొంచెం ఏజ్ తక్కువ ఉందని అంటారు కదా, మరి ఏంటిది? ఆ సార్ గట్టిగా చెప్పండి కొడదాం ఒకసారి. యూత్ అనేది మైండ్ సెట్, ఇట్ డజంట్ బిలాంగ్స్ టు బాడీ. ఓకే, సో మీరందరు యూత్ అని మీరు అనుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు, అవునా? సో గట్టిగా చప్పట్లు కొడదాం యూత్ అందరికీ. నిన్న ఉమామహేష్ గారి సెషన్స్ ఎలా ఉండేది? బాగుందా? సో అలాంటి సెషన్స్ అన్నిటినీ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి ఈ ప్రోగ్రాం, ఈ పత్రిజీ ధ్యాన యాగం 2024లో మనం 9 రోజుల పాటు జరుపుకుంటున్నాం. ప్రతిరోజు ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ కనీసం 20 సంవత్సరాల పైన పత్రిజీ గారి సాంగత్యంలో, పత్రిజీ గారి యొక్క మార్గదర్శకత్వంలో, ఆయన యొక్క గైడెన్స్లో ఎంతో జ్ఞానాన్ని సేకరించి అనుభవించి ప్రపంచానికి పంచడానికి వచ్చిన కంకణం కట్టుకున్నటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ల చేత ఇక్కడ సెషన్స్ జరుగుతున్నాయి. సొసైటీలో ఆచార్య సాంగత్యము అని ఒక పదం ఉందండి. ఏముందండి? ఆచార్య సాంగత్యము అంటే యా యాచనోతి ఆచరతి ఆచారయతి స ఆచార్య. స్పిరిచువల్స్, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఈరోజే ఆచార్యులు అయిపోతారు. పత్రిసారి చెప్పిన మాట ఏంటంటే, ఇవాళ ధ్యానం వస్తే ఇవాళ మీరు నేర్పియండి అని చెప్పాడు. సో అలాంటి మొదటి రోజు నుంచే మన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఒక 20 సంవత్సరాల పాటు టీచ్ చేస్తే ఎలా ఉంటుంది? టీచ్ చేస్తూ, చెప్తూ, మనం నేర్చుకుంటూ, అనుభవంలోకి తెచ్చుకుంటూ ఆ జ్ఞానాన్ని మనకు ఇవ్వడానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్లలో ఇవాళ మన ముందున్నారు దీప్తి నాదెల్ల గారు. గట్టిగా చప్పట్లు కొడదాం మేడంకి. మేడం పిఎంసి తెలుగు ఎంతమంది తెలుసు ఇక్కడ? ఓకే, సో ఇప్పుడు ఈ లైవ్ వస్తుంది కూడా పిఎంసి తెలుగు కదా. అలాగే నార్త్లో, ఢిల్లీలో పిఎంసి హిందీ ఛానల్ కూడా ఉంది. ఒకసారి వాళ్ళకు కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ ఛానల్ వన్ మీడియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తర్వాత శంబాలా స్పిరిచువల్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ డైరెక్టర్, తర్వాత మన కర్తాల్ ట్రస్ట్, మహేశ్వర మహాపిరమిడ్ యొక్క ఆ ట్రస్ట్ యొక్క ట్రస్ట్ మెంబర్ దీప్తి నాదల్లా, సీనియర్ పిరమిడ్ మాస్టర్. తన యొక్క విజ్ఞానాన్ని ఈరోజు తీసుకుందాం విస్తారంగా. సో అందుకన్నా ముందు పిలిచే ముందు మేడంని ఒక నిమిషం. ఫస్ట్ పాయింట్, నేను ఇందాక ఒక స్టేట్మెంట్ చెప్పాను కదా, దాన్ని కన్క్లూడ్ చేసేసి మేడంని ఇన్వైట్ చేసుకుందాం. ఓకే, ఏం చెప్పాను నేను? మర్చిపోయాను కదా. అందుకే ఇలాంటి ట్రూత్ ఫర్ యూత్లో ఉంటే కనుక మీకు మెమరీ పవర్ పెరుగుతుంది బాగా. నాతో పాటు చెప్పండి. యా యాచనోతి ఆచారతి ఆచారయతి సా ఆచార్య. ఎవరైతే గురువుల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని యాచించి, మీ దగ్గరికి వచ్చాను అయ్యా నాకు నేర్పించు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళాను నేర్పించు, యాచించడం అంటే మనం అడుక్కుంటాం చూడండి, అలా జ్ఞానాన్ని అడుక్కొని యాచించి ఆచరయతి అంటే, ఆచారయతి అంటేనేమో ఆచరింప చేసేవాళ్ళు, ఆచరతి అంటే మనమే ఆచరించాలి. ఇప్పుడు బయట ఎంతోమంది మోటివేషనల్ స్పీకర్లు ఉంటారు, ఎంతోమంది పారాయణం వింటుంటారు. అది వినడం వరకే, శ్రవణం వరకే ఉంది, మననం లేదు, నిధిధ్యాసన లేదు అక్కడ. సో మన పిరమిడ్ మాస్టర్లు ఏం చేస్తారంటే ఆచరతి అంటే మనం ఆచరిస్తాం ఫస్ట్. సో ఖచ్చితంగా ఆచరిస్తారు. ఆచరించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఆచారయతి. అందరి చేత ధ్యానంలో కూర్చోబెడతారు, అందరి చేత శ్వాస మీద ధ్యాస పెట్టిపిస్తారు, కళ్ళు మూపిస్తారు, ధ్యానంలో కూర్చోబెడతారు. వాళ్ళే ఆచార్యులు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఎవరండి? ఆచార్యులందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. సో మీకు ఇది ఎందుకు చెప్పానంటే, ఈ రోజు నుంచి మీరందరూ ఎవరు? మనందరం ఆచార్యులమా కాదా? ధ్యానంలోకి వచ్చిన, పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన మొదటి రోజే మనం అందరం ఎవరు? పత్రిసారి ఏమంటారు మనల్ని? మై డియర్ మాస్టర్స్ అంటారు. మాస్టర్స్ అంటే ఎవరంటే ఆచార్యులు. ఓకే,